ఏ పని చేసినా కూడా దేవుని చిత్తానుసారంగా చేయటానికి నిర్ణయం తీసుకుంటే అది చాలా మంచిది. అలాగ చేస్తే గనక ఆ మనుషుడు ఎప్పుడు తొట్టిల్లాడు. చాలామంది జీవితాలు పతనమైపోవడానికి కారణం ఏంటి అంటే వారు మనుషుల మాట వినడం కాదు, దేవుని మాట వినడం మంచిది. దేవుడు ఎప్పుడు చెడిపోమని అనడు. ఆయన ఎప్పటికీ మనిషిని బాగు చేస్తానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చివరికి తన సొంత కుమారుడైన యేసుక్రీస్తును కూడా మనుషులు బాగు ఉండాలని చెప్పి ఈ లోకానికి పంపించి మనుషుల పాపములు ప్రాయశ్చిత్తం పొందడానికి బలిగా అర్పించాడు. ఇంత గొప్ప త్యాగం దేవుడు చేశాడు మనిషి కొరకే. మనిషి అంటే దేవునికి చాలా ఇష్టం, ఎందుకంటే మనిషి దేవుని పోలికలో ఉన్నాడు కనుక మనిషి భవిష్యత్తు బాగుండాలని, మనిషి జీవితం బాగుండాలని దేవుడు ఎప్పుడో కోరుకున్నాడు. సృష్టిని సృష్టించక ముందే దేవుడు అతని కొరకు అన్ని సృష్టించి ఆ తర్వాత మనిషిని సృష్టించి ఇవన్నీ నీ కొరకే అని చెప్పాడు. ఎంత ప్రేమ మనిషి అంటే దేవునికి. కానీ దేవుని విషయంలో, దేవుని వాక్యాల విషయంలో మనిషికి అలాంటి శ్రద్ధ లేకుండా పోయింది. దేవుని వాక్యాలని శ్రద్ధగా చూడకపోతే గనక మనిషి జీవితంలో పతనం తప్ప ఆశీర్వాదాలు ఉండవు. ఎప్పుడైతే మనిషి దేవునికి, దేవుని వాక్యానికి, ప్రార్థనకు ప్రాముఖ్యత ఇస్తాడో అప్పుడు అతని జీవితంలో ఫలింపు, ఆశీర్వాదం అనేకంగా ఉంటాయి. దేవుడు చెప్పే మాటలు వినటానికి కొంచెం కష్టంగా ఉంటాయి, ఎందుకంటే చెడు అలవాట్లు మార్చుకోవాలి, మంచి పనులు చేయాలి. మనిషి మొదటి నుంచి చెడ్డ వైఖరి కలిగిన వాడు. దాని నుంచి విడుదల పొందాలంటే కొంచెం కష్టమే. కానీ మంచి పనులు చేయడం మంచిది, దేవుని వాక్యానికి లోబడడం మంచిది. ఒక మనిషిని బాగు చేసుకోవడం అతని జీవితానికి సంబంధించింది. ఒక మనుషుడు బాగవ్వాలంటే అగ్నిలో కాల్చబడి ఇనుముని ఏ విధంగా చక్క చేస్తారో, దానిని సరైన రూపంలోకి తీసుకొస్తారో, అదేవిధంగా మనిషి కూడా దేవుని వాక్యం అనే అగ్నిలో పడాలి. దేవుని అగ్ని చేత అనగా దేవుని మాటల చేత కాల్చబడాలి. దేవుని యొక్క మాటలు అనబడిన అగ్ని చేత కాల్చబడినప్పుడు ఆ మనిషి వైఖరి ఎంత చక్కగా అవుతుంది, ఒక మంచి రూపం వస్తుంది.